బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడ భారత్ హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం భేటీ అయ్యారు. భారతదేశంలో సింగపూర్ కు ఉన్న ఆర్థిక వాణిజ్య సంబంధాలను శిల్పక్ అంబులే సీఎం కు వివరించారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అనుకూలతలపై సీఎం చర్చించారు. ఇక షిప్ బిల్డింగ్ కు సివిల్ ఏవియేషన్ లో ఎంఆర్ఓ కేంద్రాలు నెలకొల్పేందుకు అవకాశాలు ఉన్నట్లు సీఎం తెలిపారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి రైతులు ముందుకొచ్చారని తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యతమైన ఉత్పత్తులు ఏపీలోని రైతులు పండిస్తున్నారని చెప్పారు. హార్టికల్చర్ పంట ఉత్పత్తులు ఎగుమతులు చేసే స్థాయిలో ఉన్నామన్నారు. ఇక రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో సహకారం కోరుతున్నామన్నారు. సింగపూర్ టెక్ రంగ అవసరాలు తీర్చేందుకు ఏపీ యువత సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల విషయంలో జాప్యం లేకుండా మోదీ చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులతోనే అభివృద్ధి, సంపద సృష్టి, ఉద్యోగ ఉపాధి సాధ్యమవుతుందన్నారు. భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏపీలో పెట్టుబడుల విషయంలో ప్రధాని చొరవ కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. అయితే సింగపూర్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యానికి సీఎం విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీఎం అభ్యర్థనపై సింగపూర్ హైకమిషనర్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్స్ లో సింగపూర్ చాలా ముందుందని శిల్పక్ అంబులే సీఎంకు వివరించారు. భారత్లోని వివిధ రాష్ట్రాలతో సింగపూర్ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. జులై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫామ్లు ముద్రించనుంది. 46,379
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. జులై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫామ్లు ముద్రించింది. 46,397 మంది బిఎల్ఓలు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఇప్పటికే బిఎల్ఓలకు ఎమ్యూనరేషన్ పత్రాలను అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో కూడా ఓటర్ల జాతీయ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా బిఎల్ఓలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దగ్గర దీనికి సంబంధించి ఏదైతే కొన్ని కోట్ల ఇళ్లనైతే వీళ్ళు ఈ రోజు టచ్ అయిపోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సర్వేలో పాల్గొన్నటువంటి బిఎల్ఓ ప్రతి ఓటరుకు రెండు ఫామ్లు ఇస్తారు. వాటిలో ఒకటి ఓటర్ పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటర్ పాత ఫోటో ముద్రించి ఉంటాయి కదా, వాటిని అందించాల్సి ఉంటుంది. మిగతా వివరాలను ఓటర్ నింపాలి. అందుకు బిఎల్ఓలు సహకరిస్తారు. పూర్తి చేసినటువంటి ఫామ్లను బిఎల్ఓలు వచ్చి తీసుకుంటారు. మొత్తం నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రక్రియలో దానికి తగిన విధంగా బిఎల్ఓలకి ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈసీ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గైడ్ లైన్స్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. 2020 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకొని ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,68,86,239 మంది 2002లో జరిగినటువంటి సర్వ్ ఓటర్ల జాబితాలో ఇప్పటికే మ్యాపింగ్ పూర్తి చేశారు. మొత్తంగా దీన్ని తగినటువంటి మిగతా వాళ్ళను కూడా మ్యాపింగ్ చేసే విధంగా ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసే విధంగా ఇటు పూర్తిగా కేంద్రం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఏదైతే 2002 నాటి జాబితాలో వారి లేదా వారి కుటుంబ సభ్యులు పొందుపరిచినటువంటి ఇస్తే సరిపోతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క ఏదైతే బిఎల్ఓ ప్రతి ఇంటిని టచ్ చేసి దానికి సంబంధించినటువంటి జాబితాని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఓటర్లని ఎవరిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ అయితే లేదు. పూర్తిగా ఈ ఫామ్స్ అన్నింటిని కూడా ఫిల్ చేసుకొని దానికి సంబంధించి ప్రక్షాళన దిశగా ఇటు బిఎల్ఓల ముందుకు వెళ్తూ ఉన్నారు. మొత్తంగా ఈ బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల నుండి కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ప్రజలకు అందుతూ ఉంది. మొత్తంగా బిఎల్ఓలు కూడా ఇప్పటికే ప్రజలకు దీని మీద అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఏదైతే సెప్టెంబర్ 22 ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరిగినటువంటి సమయంలో అది ఇంటింటికి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ఏదైతే ముసాయిదా ఓటర్ల జాబితా కూడా విడుదల చేస్తారు. ఈ రోజు నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా ఓటర్ గా చేరాలనుకునే వాళ్ళు కూడా దానికి తగిన విధంగా ఫామ్స్ ని ఫిల్ చేసి ఇటు బిఎల్ఓలకు అందజేయొచ్చు. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి అనర్హులుగా తేలితే వాళ్ళని తొలగిస్తారు తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించి వేరే రకంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర ఏదైతే సవరణ ప్రక్రియలో అత్యంత కీలకమైనటువంటి ఇంటింటి సర్వే రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైంది. మొత్తంగా ఏదైతే జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాటు అన్ని కూడా పూర్తి చేసింది. మొత్తంగా దీనికి సంబంధించి దగ్గర 46,397 మంది బిఎల్ఓలు ఈ సర్వేలో పాల్గొంటున్నారు.